హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేదంటే మన ఇంట్లోనే మనం ఎలా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవాలనేది ఈ టాపిక్ అనమాట. మీరు ఎంత సింపుల్గా కట్ చేసుకుంటారంటే ఈ వీడియో చూస్తే అంత సింపుల్ అంటారు మీరే. లెట్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ మనం ఈ ఓపెన్స్ అనేది ఇటు సైడ్ వేసుకోవాలి. జాయింట్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట. ఈ జాయింట్ ఉంది కదా, ఇది మన సైడ్ ఉండాలి. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్లౌజ్ ఇలా తీసుకొని దీన్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఏ మెజర్మెంట్ తీసుకున్నా ఉక్సులు పట్టీకి వెళ్ళి తీసుకోవాలి. ఈ ఉక్సులు పట్టీ కనిపిస్తుంది కదా, ఈ ఉక్సులు పట్టీకి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ లెంత్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, ఈ డాట్ కాడ నుంచి మీ షోల్డర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా కొలుసుకోవాలన్నమాట. కొలుచుకునేటప్పుడు ఇలా లాగటం కానీ ఏం చేయకూడదు. నార్మల్గా ఎలా ఉందో అలా పెట్టేసుకొని మనం ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, 15 వచ్చింది, మనకి 15 వచ్చిందన్నమాట. ఓకే, కొద్దిసేపు ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కొంచెం క్రాసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ క్రాసెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ క్రాసెస్ ఉంది కాబట్టి కొంచెం కట్ చేసుకోవాలి. నీట్గా అనేది బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాతకి ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేస్తున్నాం. హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. మీరు చూసారు కదా, ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ, ఎందుకంటే నడుము బెల్ట్ వేస్తాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు. ఓకే, ఇక్కడ నడుము. ఇప్పుడు మనం ఈ నెక్ తీసుకున్నాం. ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇలా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు, ఎందుకంటే కుట్టుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం, 15. మనకి ఎంత వచ్చింది, బ్యాక్ లెంత్ 15 వచ్చింది కాబట్టి 15.5 పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ పెట్టేసుకున్న తర్వాతకి మనం ఇక్కడ నడుము లూజు, వేస్ట్ లూజ్ అంటారు, నడుము లూజ్ అంటారు. ఈ నడుము లూజ్ ఏం చేయాలంటే ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటూ రావాలి మొత్తం బ్లౌజ్ నడుము చుట్టూ. చూసారా, ఇక్కడ 32 వచ్చింది మనకి, అంటే 32లో 4 భాగాలు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 32 కాడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎన్ని వచ్చింది, 8 వచ్చింది. ఇక్కడ 8 పెట్టేస్తున్నాం. 8 పెట్టిన తర్వాత 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే బ్యాక్ డాట్స్ వేయాలి కాబట్టి. ఇవి ఖర్చులకి, 2 ఇంచులు ఖర్చులకి. ఓకేనా, చంక డౌన్ కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఉక్సులు పట్టి, ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టీకి వెళ్ళి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ షేప్ వెళ్ళుకోకుండా ఈ ఫ్రంట్ పార్ట్, ఓన్లీ ఫ్రంట్ పార్టే పెట్టాలి. చూసారు కదా, నేను ఖర్చులతో కలిపి పెట్టేశాను. షోల్డరు 10 ఉంటే 10లో హాఫ్ అంటే 5 తీసుకోవాలి. ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 2 పెట్టేస్తే మనకి ఇక్కడ షోల్డర్ అనేది 3 వస్తుంది. ఇక్కడ చూడండి, దీన్ని నేను ఎల్ షేప్లో డ్రా చేస్తున్నా.
ఎల్ షేప్ డ్రా చేసిందే మిడిల్లోకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 కదా, మనకి ఇక్కడ ఇది ఉంది కదా నెక్ 2.5 పెడుతున్నాను నేను. 2.5 మీ నెక్ 2.5 ఉంటే 2.5, చిన్న బ్లౌజెస్ అయితే 2 ఉంటుంది. 2 ఉంటే 2, 2.5 ఉంటే 2.5, 3 ఉంటే 3. అలా మీ నెక్ లెంత్ని బట్టి మీరు పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ షేప్ పెట్టుకుంటారు, వీ నెక్ పెట్టుకుంటారా, రౌండ్ నెక్ పెట్టుకుంటారా, పలక నెక్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం, మీ చాయిస్. నేను ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇక్కడ కూడా చిన్నగా ఇక్కడ మనం ఎక్కడ లైన్ డ్రా చేసుకున్నాం, ఇక్కడ 1.5 దగ్గర ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఇలా మనం కలిపేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర ఇలా అనేది మనం డ్రా చేసుకోవాలి. దీంతో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఇక్కడ మనం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఓకేనా. ఎంతో ఈజీగా మనకైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.